హలో యూట్యూబ్ ఫ్యామిలీ, హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. హాయ్, హలో అందరికీ నమస్తే. నేను మీ మీనా. అందరు ఎట్లురు? నేనైతే బాగున్నా. వర్షం అంతా వర్షం అంటే వర్షం అని నిరూపించుకుంటుంది. అమ్మ బాబోయ్, ఏం వర్షాలో ఏంటో కానీ అయితే కేర్ఫుల్, అందరు జాగ్రత్త. బయటికి వెళ్ళే వాళ్ళు, జాబులు చేసేవాళ్ళు అవసరం అయితేనే వెళ్ళండి మళ్ళీ అంటున్నా, లేదంటే లేదు. అయితే మీకు ఒకటి, జలుబులు దగ్గులు బాగా అవుతాయి కదా ఈ వర్షానికి. ఇంత వర్షం పడుతున్నప్పుడు అవ్వడంలో తప్పైతే లేదు. సో కొంచెం వేడి నీళ్ళు తాగుతూ ఉండండి. పడే వాళ్ళు కొంచెం ప్రతి కర్రీలో కొంచెం పెప్పర్ పౌడర్, ఓమ ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసి, మిరియాల పౌడర్ చేసి కొంచెం కర్రీలలో కొంచెం ఒక చిట్కడ యాడ్ చేస్తూ ఉంటే కొంచెం జలుబులు దగ్గులు కంట్రోల్లో ఉంటాయేమో. ఎందుకు అంటే మామూలుగా మనం పిల్లలకి అట్లా ఇచ్చినా తినరు. నా దగ్గర అయితే ఓమ చెట్టు ఉంది, ఇంట్లో ఓమ ఉంటుంది. ఇంకొకటి ఓమ పౌడర్ కూడా చేసి పెట్టుకుంటా. ఇంకా పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ కూడా ఉంటుంది నాకు ఇంట్లో. అవి వేస్తూ ఉంటా వాళ్ళకి తెలియకుండా, కొంచెం ఏదో తెలియనట్టుగా రోజు అట్లా యాడ్ చేస్తూ ఉంటా. వాళ్ళకు జలుబులు దగ్గులు తగ్గాలని. స్కూలు, ట్యూషన్స్ అనేవారికి చాలాసేపు బయట ఉండి ఆ గాలి అదంతా ఉంటుంది కదా, అందుకోసం అట్లా చేస్తా. అయితే తాగే వాళ్ళకైతే వేడి నీళ్ళలో కొంచెం సొంటి పొడి, మిరియాల పొడి వేసి, కొంచెం చిటికెడు పసుపు వేసి తాగిస్తే బెటరు. ఈ వర్షానికి కొంచెం ఒళ్ళు దురదొచ్చి, రాషెస్ వచ్చి, ఇన్ఫెక్షన్ అయ్యి అట్లాంటివి ఏం కాకుండా జాగ్రత్తగా ఉంటుంది తాగే వాళ్ళకి. ఇంకా తాగని వాళ్ళకైతే అది కొంచెం అట్లా కర్రీలలో వేస్తుంటే, పప్పుచారులో, ఎందులో అయినా అది కొంచెం యాడ్ చేస్తుంటే బాగుంటుంది, జలుబులు దగ్గులు రాకుండా అని అనుకుంటున్నా. చూడండి, వామ చెట్టు ఉంటుంది కదా, ఆకులు కడిగేసి ఒక 4-2 వేస్తూ ఉంటాను. అర్థం కాదు, వాళ్ళకు తెలీదు కాబట్టి కర్రీలాగా తినేస్తారు. కొంచెం బెటర్గా ఉంటుందని, అంటే ఊకే ఆ మందులు, హాస్పిటల్స్ ఇట్లాంటివి చేయకుండా. అందుకోసం చూద్దాం, ఎవరికి ఎట్లా అలవాటు ఉంటే అట్లా చేయండి. ఇంతకు నేనైతే డ్యూటీ దగ్గరకు వచ్చేసిన. అంతా ఏం చేస్తుండ్రు, ఏం టిఫిన్లు, ఏం ప్రిపేర్ చేస్తుండ్రు, ఏం తింటుండ్రు, డ్యూటీలు, స్కూల్, కాలేజ్ హడావిడిగా బిజీగా ఉంటారు కదా. అయితే మీ అంతా ఖాళీ అయ్యాక నాకు ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను మీలాగే యూట్యూబ్ కదా, ప్లీజ్ రిక్వెస్ట్ అందరికీ, ప్లీజ్ నా ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెడతా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ మాట్లాడతా. రాత్రి గుత్తి వంకాయ బగారా రైస్ చేసిన. ఎందుకో మీకు కుకింగ్ వీడియోస్ అసలు పెట్టను, ఇంతకుముందు పెట్టేదాన్ని, చెప్పాను కదా ఒకసారి యూట్యూబ్ ఎందుకో పోయిందని. ఇంక ఇప్పుడు నాకు పెట్టడం కుదరట్లేదు. ఈ జర్నీయే పెడుతున్నా, నా డ్యూటీ, నా పనులు. ఆ వీడియో ఎందుకో పెట్టాలనిపించింది, రాత్రి గుత్తి వంకాయ బగారా రైస్. అది నేను పెడతాను. ఓకే, బాయ్.